కుక్క కాటు వేయడం ద్వారా ర్యాబీస్ అనే వ్యాధి అయితే వస్తుందన్నమాట. ఈ ర్యాబీస్ అనే వ్యాధి రావడం వల్ల సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 55,000 మంది అయితే చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే చెప్తుందన్నమాట. అయితే ఎక్కడ ఎక్కువగా చనిపోతున్నారని మనం చూసుకున్నట్లయితే ఆసియా, ఆఫ్రికాలో ఎక్కువగా కుక్క కాటుకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయని చెప్పడం జరిగింది. అయితే ఇక మన భారతదేశ విషయానికి వచ్చినట్లయితే సుమారుగా ప్రతి సంవత్సరం 30 నుండి 60% కుక్కలు కరవడం వల్ల ఈ ర్యాబీస్ అనే వ్యాధి సోకుతుందని చెప్పడం జరిగింది. అలాగే మరణాల శాతం అయితే తక్కువగానే ఉందని చెప్పవచ్చు. అయితే ఈ మరణించిన వారిలో సుమారుగా 15 నెలలలోపు పిల్లలే ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో కుక్కలు ఎందుకు కరుస్తాయి, కుక్కలు ఏ కాలంలో ఎక్కువగా కరుస్తాయి, ఒకవేళ కరిస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఉదయం లేచినప్పటి నుంచి వీధుల్లో చాలా కుక్కలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ కుక్కలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి వీధి కుక్కలు, 2 పెంపుడు కుక్కలు అన్నమాట. ఇష్టానుసారంగా తిరిగే వాటిని వీధి కుక్కలు అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇవి తినే తిండి కూడా ఒక క్రమ పద్ధతిలోనైతే ఉండదన్నమాట. ఇక మనం ఇంట్లో పెంచుకునే కుక్కలు ఉంటాయి కదా, వాటిని అయితే పెంపుడు కుక్కలు అంటారు. తినే తిండి విషయంలో అవి పెంచే యజమానులు అయితే చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉంటారన్నమాట. ఇక కుక్కలు ఎందుకు కరుస్తాయని మనం చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా మగ కుక్కలు అయితే కరవు అనమాట. మీరు చూసుకున్నట్లయితే అయితే ఆడకుక్కలు ఎక్కువగా కరుస్తూ ఉంటాయి. దానికి కారణం ఏమిటంటే ఆడకుక్కలు ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి తమను ఏమైనా చేస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళ మీదకు ఎగబడి వాళ్ళని కరుస్తూ ఉంటాయి. అయితే మగ కుక్కలు చూసుకున్నట్లయితే ఈ మగ కుక్కలు ఎక్కువగా కరవు అనమాట. అయితే ఆడకుక్కలు కూడా ఎక్కువగా కరిచేది ఏ కుక్కలు అంటే పిల్లలను పెట్టే తల్లులు ఉంటాయి కదా, ఆ తల్లి కుక్కలు అయితే ఎక్కువగా కరవడం జరుగుతుంది అనమాట. దానికి కారణం ఏమిటంటే తమ పిల్లలను వేరే వాళ్ళు ఏదైనా చేస్తారు అనే ఉద్దేశంతో అవి కరవడం జరుగుతుంది. అయితే ప్రముఖ కుక్కల వైద్యుడు అజయ్ సూద్ చెప్పిన వివరాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కుక్క కాటు కేసులో చాలా వరకు అభద్రతా భావం కారణంగా ఎక్కువగా కరుస్తాయని అతను చెప్పడం జరిగింది. ప్రతి కుక్క కొంత భాగాన్ని తనదిగా భావిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒకవైపు జనాభా అయితే పెరిగిపోతుంది, మరోవైపు కుక్కల సంఖ్య కూడా వేగంగా పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కుక్కలు తమదిగా భావించే ప్రాంత విస్తీర్ణం అయితే తగ్గిపోతుంది అనమాట. దీంతో వాటిలో అభద్రతా భావం అయితే పెరిగిపోతుంది. ఎక్కడ మానవులు తమ ప్రాంతాన్ని ఆక్రమిస్తారని వాటికి అనిపిస్తుందో అలాంటి సందర్భంలో అవి దూకుడుగా మన మీద దూకి మనల్ని కరుస్తాయి అనమాట. అయితే కొన్నిసార్లు కుక్కలు ప్రజల్ని భయపెట్టడం అనేది అవి ఒక ఆటలా భావిస్తాయి అనమాట. అలా మన వెంట అవి పడుతూ ఉంటాయి. మనం భయంతో పరుగులు తీస్తూ ఉంటాం కదా, ఇలా పరుగులు తీసినప్పుడు అవి మానవులు తమను చూసి భయపడుతున్నారని అవి భావిస్తాయి అనమాట. అయితే వెంటనే దాన్ని ఒక ఆటలా అది భావిస్తుంది. అటువంటి సమయంలో ఇది ఒక్కసారిగా మన మీద పడి కరుస్తూ ఉంటాయి అనమాట. అయితే ఈ పద్ధతిలో అవి మనల్ని కరవడం కూడా ఒక ఆటలా భావిస్తాయి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల, అలాగే తిండి దొరకపోవడం, పెద్ద శబ్దాలు వచ్చాయనుకోండి బయట నుంచి, ప్రకాశవంతమైన లైట్ల కారణంగా వీధిలో ఉండే కుక్కలు దూకుడుగా ప్రవర్తించి మనల్ని కరవడం జరుగుతుంది. ఇక పెంపుడు కుక్కల విషయానికి వచ్చినట్లయితే పెంపుడు కుక్కలు ఎందుకు కరుస్తాయని మనం చూద్దాము. ప్రముఖ కుక్కల వైద్యుడు అజయ్ సూద్ ఏమని చెప్తున్నాడని మనం చూసుకున్నట్లయితే 2-3 నెలలున్న కుక్కలు ప్రతి వస్తువుని నోట్లో పెట్టుకుంటాయి. వాటికి అప్పుడే దంతాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే అన్నింటినీ నోట్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో యజమానులు వాటిని నోట్లో పెట్టుకోకుండా ఆపడం జరగదన్నమాట. అవి ఆడుకుంటున్నాయని చూస్తూ ఆనందించడం జరుగుతుంది యజమాని. దాని తర్వాత అవి వాటిని అలవాటుగా మార్చుకోవడం జరుగుతుంది. ప్రతి వస్తువుని కొరకడం అలవాటు పడిన కుక్కలు మనుషులు కనబడంగానే వాళ్ళ మీద కూడా పడి వాళ్ళను కొరకడం జరుగుతుంది. అయితే మనం చాలా మందిని చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే కుక్కలను తీసుకువచ్చి ఒక మూలన కట్టేయడం జరుగుతుంది అనమాట. దీంతో అవి అభద్రతా భావానికి గురవడం జరుగుతుంది అనమాట. అటువంటి సమయంలో పరిచయం లేని వ్యక్తులు ఎవరైనా సరే ఇంటికి వచ్చారనుకోండి, అలాంటి వాళ్ళ మీద పడి వాళ్ళని కరవడం జరుగుతుంది. వాటికి ఆహారము అలాగే తినే తిండి విషయంలో కూడా టైం టు టైం వాటికి పెట్టకపోయినట్లయితే ఆ సమయంలో కూడా అవి దూకుడుగా వ్యవహరిస్తాయని అతను చెప్పడం జరిగింది అనమాట. కొన్నిసార్లు మనం పెంచుకునే కుక్కలు అవి రోజు తినే దానికంటే ఎక్కువ ఆహారం మనం పెడుతూ ఉంటాం అనమాట. ఎక్కువగా వాటికి శారీరక శ్రమ అయితే ఉండదు, ఎందుకంటే అవి పెంపుడు కుక్కలు కాబట్టి. అలాంటి పరిస్థితుల్లో వాటి శారీరక శక్తి మొత్తం ఖర్చు అవదు అనమాట. దీంతో అవి దూకుడుగా ప్రవర్తించి కరవడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో పశువుల కోసం పనిచేస్తున్న ఫ్రీడీ కోజ్ సంస్థకు చెందిన అభిషేక్ సింగ్ వీధి కుక్కలు ప్రమాద
ప్రమాదకరమా లేక పెంపుడు కుక్కలు ప్రమాదకరమా అనే ప్రశ్న అతనికి వేయడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి అతను ఏమని చెప్పాడని మనం చూసుకున్నట్లయితే కుక్కలు ఎక్కువగా ఏ కుక్కలు కరుస్తాయని దాని యొక్క జాతిని బట్టి ఆధారపడి ఉంటుందని, హైపర్ బ్రీడ్ కుక్కలు మరింత దూకుడుగా ప్రవర్తిస్తూ ఉంటాయని ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ కుక్క హైపర్ బ్రీడ్ కు చెందినదైతే దాని యొక్క ప్రవర్తన ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదని ఆయన చెప్పడం జరిగింది. మనం ఎండలో నుంచి తిరిగి వచ్చినప్పుడు చాలా చికాకు పడుతూ ఉంటాం అన్నమాట. అలాగే కుక్కలు కూడా ఎండలో తిరిగాయి అనుకోండి, అవి కూడా కోపంగా చికాకుగా ఉంటాయి. దీనివల్ల అవి దూకుడుగా ప్రవర్తించడం జరుగుతుంది. ఆహారం నీళ్లు సరిగ్గా అందకపోయినా అవి ఉద్రేకంగా మారడం జరుగుతుంది. ముఖ్యంగా డీహైడ్రేషన్ కు గురైన కుక్కలు ఎవరినైనా కరిచే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో ఎక్కువగా కుక్కలు అయితే కరవడం జరుగుతుంది అనమాట. సో ఎండాకాలంలో కుక్కల విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మనం భారతదేశంలో చూసుకున్నట్లయితే వీధి కుక్కలు ఎక్కువగా ఉంటాయి అనమాట. వీటిలో చాలా వరకు మనుషులపై దాడి చేయవు. అయితే వీటిలో కొన్ని మాత్రమే మనుషుల మీద దాడి చేసి వాళ్ళని కరుస్తూ ఉంటాయి అనమాట. ముఖ్యంగా వానాకాల ప్రారంభంలో కుక్క కేసులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయని ఒక నివేదిక అయితే చెప్తుందన్నమాట. అయితే కుక్క కాటుకు గురైన వారిలో కొందరు సరైన చికిత్స కూడా పొందరు. అలా నిర్లక్ష్యం వహిస్తే అది ప్రాణానికే ప్రమాదమని నిపుణులు అయితే చెప్తున్నారు. కుక్క పళ్ళు శరీరంలోకి చొచ్చుకొని పోయినప్పుడు దాని చొంగ ద్వారా ర్యాబీస్ వ్యాధి సోకే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కుక్కల్లో ర్యాబీస్ వ్యాధి ఉన్నప్పుడు మాత్రమే అది కరిచినప్పుడు మన శరీరంలోకి ఆ ర్యాబీస్ వ్యాధి అనేది సోకే అవకాశం అయితే ఉంది. కుక్క కరిచినప్పుడు దాని లాలాజలం నుండి బ్యాక్టీరియా గాయం ద్వారా శరీరంలోకి అయితే ప్రవేశిస్తుంది. ఇన్ఫెక్షన్ కూడా తలెత్తే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అసలు ఇన్ఫెక్షన్ అనేది సోకకుండా ఉండాలంటే జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మనకు కుక్క కరిచినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది వస్తుందా, ఒకవేళ వస్తే అది ఏ విధంగా లక్షణాలు కలిగి ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. కుక్క కరిచినప్పుడు కరిచిన చోట శుభ్రమైన నీటితో బాగా కడుక్కోవడం ద్వారా బ్యాక్టీరియా అనేది శరీరంలోకి వెళ్ళదన్నమాట. ఇలా కడుక్కోవడం వల్ల ఇన్ఫెక్షన్ కూడా రాదు. బ్యాక్టీరియా శరీరం లోపలికి వెళ్తే కంపల్సరిగా మనకు ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. కుక్క కాటు ఇన్ఫెక్షన్ కు దారి తీస్తుంది. బాధితుల్లో కొన్ని లక్షణాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. అవేంటనేది ఇప్పుడు మనం చూద్దాము. కుక్క కరిచినప్పుడు మనకు తీవ్రమైన నొప్పి అయితే వస్తుంది. వాపుతో పాటు గాయం చుట్టూ శరీరం ఎర్రగా మారుతుంది. ఈ గాయం నుంచి ఆగకుండా రక్తస్రావం అయితే అవుతుంది అనమాట. చీము కూడా కారుతుంది. గాయం చుట్టూ తిమ్మిరి వచ్చినట్లు అనిపిస్తుంది. జ్వరం, తలదిరగడం, మనకు చెమట ఎక్కువగా పోయడం వంటి లక్షణాలు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే లక్షణాలు అనమాట. కాబట్టి కుక్క కరిచిన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని అయితే సంప్రదించండి. కుక్క కరిచినప్పుడు కరిచిన గాయం అనేది పెద్దది కాకపోయినా అది చిన్నదైనా సరే కంపల్సరిగా యాంటీబయాటిక్ క్రీమ్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా యాంటీబయాటిక్ క్రీమ్ రాసుకొని కట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే కుక్క కాటుకు గురవుతారో వాళ్ళైతే తప్పకుండా డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే డాక్టర్ మీకు అయిన గాయాన్ని పరిశీలించి సిరలు లేదా నరాలు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో అతను నిర్ధారణ అయితే చేయడం జరుగుతుంది. గత 10 ఏళ్లలో టైటానస్ టీకా తీసుకోకపోతే డాక్టర్ దాన్ని వేసే అవకాశం అయితే ఉందన్నమాట. బూస్టర్ టైటానస్ వ్యాక్సిన్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఆటలు ఆడేటప్పుడు అయ్యే గాయాల వల్ల పిల్లలకు ఇన్ఫెక్షన్ రాకుండా ఇది నిరోధిస్తుంది అనమాట. కుక్క కరిచినప్పుడు గాయం ఎక్కువగా ఉందనుకోండి, అటువంటి సమయంలో మీరు కరిచిన చోట కుట్లు వేయించుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుందన్నమాట. టీకా వేయని పెంపుడు కుక్క లేదా ఓర కుక్కలు కరిస్తే పోస్ట్ ఎక్స్పోజర్ ర్యాబీస్ వ్యాక్సిన్ వేసుకోవడం తప్పనిసరి. కుక్క కాటుకు ఎలాంటి చికిత్స పొందకుండా అలసత్వం వహిస్తే క్యాప్నోసైటోఫాగా, సెప్సిస్ వంటి అనేక తీవ్రమైన సమస్యలు అయితే ఏర్పడతాయి. వీటి వల్ల కిడ్నీ ఫెయిల్యూరు, గుండెపోటు, గ్యాంగ్రైన్ వంటి ప్రాణాంతకమైన సమస్యలు అయితే తలెత్తే ప్రమాదం అయితే ఉందన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.